అష్టావక్ర గీత మొదటి అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు సవివరంగా అష్టవక్ర గీతలో ఏముందో తెలుసుకుందాం. అధ్యాయం 1. జనక, జ్ఞానాన్ని ఎలా పొందాలి, విముక్తి ఎలా పొందాలి, మరియు వైరాగ్యాన్ని ఎలా చేరుకోవాలి, ఇది చెప్పండి సార్. అష్టావక్ర, నా కుమారుడా, నీవు ముక్తిని కోరుకుంటే విషం వంటి ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులను విస్మరించు. అమృతం వంటి సహనం, చిత్తశుద్ధి, కరుణ, తృప్తి మరియు సత్యాన్ని పాటించండి. మీరు భూమి, నీరు, అగ్ని, గాలి లేదా ఈథర్ కూడా కాదు. విముక్తి కోసం స్పృహతో కూడినది. వీటి సాక్షిగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీరు స్పృహలో విశ్రాంతి తీసుకుంటే, మిమ్మల్ని మీరు శరీరానికి భిన్నంగా చూసుకుంటే, ఇప్పుడు కూడా మీరు సంతోషంగా, ప్రశాంతంగా మరియు బంధాల నుండి విముక్తులవుతారు. మీరు బ్రాహ్మణ లేదా మరే ఇతర కులానికి చెందినవారు కాదు. మీరు ఏ దశలోనూ లేరు, కంటికి కనిపించేది ఏమీ లేదు. మీరు అటాచ్డ్ మరియు నిరాకార, అన్నిటికీ సాక్షి, కాబట్టి సంతోషంగా ఉండండి. నీతి మరియు అధర్మం, ఆనందం మరియు బాధ పూర్తిగా మనస్సుకు సంబంధించినవి మరియు మీకు సంబంధించినవి కావు. మీరు పర్యవసానాలను చేసేవారు లేదా పండించేవారు కాదు, కాబట్టి మీరు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటారు. మీరు ప్రతిదానికి ఒకే సాక్షి, మరియు ఎల్లప్పుడూ పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నారు. మీ బంధానికి కారణం మీరు సాక్షిని ఇది కాకుండా మరొకటిగా చూడటం. నేనే కర్తను అనే స్వయంభిప్రాయం అనే నల్లటి పాము కాటువేయబడినందున నేను చేసేవాడిని కాను అనే విశ్వాసమనే అమృతాన్ని సేవించి సంతోషించు. అజ్ఞానమనే అరణ్యాన్ని నేను ఒక్కడినే స్వచ్ఛమైన అవగాహన అనే అగ్నితో కాల్చివేసి సంతోషంగా మరియు బాధల నుండి విముక్తి పొందండి. ఇదంతా కనిపించేది తాడులోని పాములా ఊహించబడింది. ఆ ఆనందం, అత్యున్నతమైన ఆనందం మరియు అవగాహన మీరు ఏమిటో, కాబట్టి సంతోషంగా ఉండండి. ఒకడు స్వేచ్ఛగా భావించినట్లయితే, ఒకడు స్వతంత్రుడు, మరియు తనను తాను బంధించినట్లయితే, ఒకడు బంధింపబడతాడు. ఇక్కడ ఈ సామెత నిజం. ఆలోచించడం వల్ల ఇది జరుగుతుంది. మీ నిజమైన స్వభావం ఒక పరిపూర్ణమైన, స్వేచ్ఛ మరియు క్రియలేని స్పృహ, సర్వవ్యాప్త సాక్షి, దేనితోనూ అనుబంధం లేనిది, కోరిక లేనిది మరియు శాంతితో ఉంటుంది. మీరు సంసారంలో నిమగ్నమై ఉన్నారని భ్రమలో ఉంది. మీరు కేవలం ఉత్పన్నమైన స్పృహ లేదా బాహ్యమైన లేదా అంతర్గత ఏదైనా అనే తప్పు ఆలోచనను విడిచిపెట్టి, ఎటువంటి ద్వంద్వవాదం నుండి విముక్తి పొంది, చలనం లేని అవగాహనగా మిమ్మల్ని మీరు ధ్యానించండి. మీరు చాలా కాలంగా శరీరంతో గుర్తింపు అనే వలలో చిక్కుకున్నారు. నేనే అవగాహన అనే జ్ఞాన కత్తితో దాన్ని విడదీసి, సంతోషంగా ఉండు నా కొడుకు. మీరు నిజంగా అపరిమితం మరియు చర్యలేనివారు, స్వీయ ప్రకాశం మరియు మచ్చలేనివారు. మీ బంధానికి కారణం మీరు ఇప్పటికీ మనస్సును నిశ్చలంగా ఆశ్రయించడమే. వీటన్నింటినీ నిజంగా మీరు నింపారు మరియు మీలో ఇమిడిపోయారు, ఎందుకంటే మీరు కలిగి ఉన్నది స్వచ్ఛమైన అవగాహన, కాబట్టి చిన్న మనసుతో ఉండకండి. మీరు షరతులు లేనివారు మరియు మార్పు లేనివారు, రూపం లేనివారు మరియు కదలలేనివారు, అపరిమితమైన అవగాహన మరియు కలవరపడనివారు, కాబట్టి స్పృహ తప్ప మరేమీ పట్టుకోకండి. కనిపించేది అవాస్తవమని, అవ్యక్తమైనది స్థిరంగా ఉందని గుర్తించండి. సత్యంలోకి ఈ దీక్ష ద్వారా మీరు మళ్లీ అవాస్తవానికి గురికాకుండా తప్పించుకుంటారు. అద్దం దాని ప్రతిబింబించే చిత్రాల లోపల మరియు వెలుపల ప్రతిచోట ఉన్నట్లే, భగవంతుడు ఈ శరీరం లోపల మరియు వెలుపల ప్రతిచోటా ఉన్నాడు. ఒక కూజా లోపల మరియు లేకుండా ఒకే మరియు అంతటా వ్యాపించే స్థలం ఉన్నట్లే, శాశ్వతమైన దేవుడు వస్తువుల మొత్తంలో ఉన్నాడు. అధ్యాయం 2. జనక, నిజంగా నేను నిర్మలంగా మరియు ప్రశాంతంగా ఉన్నాను,
సహజ కారణానికి మించిన అవగాహన. ఈ కాలమంతా నేను భ్రాంతితో బాధపడుతున్నాను. నేను మాత్రమే ఈ శరీరానికి వెలుగునిచ్చినట్లే నేను ప్రపంచానికి చేస్తాను. ఫలితంగా ప్రపంచం మొత్తం నాది, లేదా ప్రత్యామ్నాయంగా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని మరియు అన్నిటినీ విడిచిపెట్టి, ఏదో ఒక అదృష్టం లేదా మరేదైనా నా నిజస్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. తరంగాలు, నురుగు మరియు బుడగలు నీటికి భిన్నమైనవి కానట్లే, తన నుండి ఉద్భవించిన ఇవన్నీ మరొకటి కాదు. అదే విధంగా, విశ్లేషించినప్పుడు వస్త్రం కేవలం దారం మాత్రమే అని కనుగొనబడింది. కాబట్టి వీటన్నిటిని విశ్లేషించినప్పుడు అది మరొకటి కాదని కనుగొనబడింది. చెరకు రసం నుండి ఉత్పత్తి చేయబడిన చక్కెర అదే రుచితో నిండినట్లే, నా నుండి ఉత్పత్తి చేయబడిన ఇవన్నీ నాలో పూర్తిగా వ్యాపించాయి. తన గురించిన అజ్ఞానం నుండి ప్రపంచం కనిపిస్తుంది, మరియు తన గురించిన జ్ఞానం ద్వారా అది కనిపించదు. తాడు యొక్క అజ్ఞానం నుండి ఒక పాము కనిపిస్తుంది మరియు దాని జ్ఞానం ద్వారా అది ఇకపై కనిపించదు. మెరుస్తూ ఉండడం నా ఆవశ్యక స్వభావం. నేను అంతకు మించి ఏమీ లేను. ప్రపంచం ప్రకాశిస్తున్నప్పుడు నేను మాత్రమే ప్రకాశిస్తున్నాను. తాడులో పాము కనిపించినట్లు, సూర్యకాంతిలో నీటి ఎండమావిలాగా, ముత్యాల తల్లిలో వెండి కనిపించినట్లుగా, అజ్ఞానం వల్ల నాలో ఇదంతా కనిపిస్తుంది. నా నుండి ఉద్భవించిన ఇదంతా, మట్టిలోకి ఒక కూజాల, నీటిలోకి అల, బంగారంలాగా, నాలో కూడా స్థిరపడింది. నేను ఎంత అద్భుతంగా ఉన్నాను. బ్రహ్మ నుండి చివరి గడ్డి వరకు ప్రపంచ నాశనానికి మించిన నాశనము లేని నాకే మహిమ. నేను ఎంత అద్భుతంగా ఉన్నాను. దేహంతో ఏకాంతంగా ఉన్నా, ఎక్కడికి వెళ్లకుండా, రాకుండా, ఉన్నదంతా నింపుతూ శాశ్వతంగా ఉండే నేను మహిమ. నేను ఎంత అద్భుతంగా ఉన్నాను. నాకు మహిమ. నా అంత తెలివిగలవాడు లేడు. నా శరీరంతో కూడా తాకకుండా, శాశ్వతంగా ఉన్నదంతా భరించిన నేను. నేను ఎంత అద్భుతంగా ఉన్నాను. నాకు మహిమ. నేను అస్సలు ఏమీ లేనివాడిని లేదా ప్రత్యామ్నాయంగా మాట మరియు మనస్సు సూచించగలిగే ప్రతిదాన్ని కలిగి ఉంటాను. జ్ఞానం, తెలుసుకోవలసినది మరియు తెలిసినవాడు, ఈ మూడు వాస్తవానికి ఉనికిలో లేవు. అజ్ఞానం వల్ల వారు కనిపించే మచ్చలేని వాస్తవాన్ని నేను. నిజంగా ద్వంద్వవాదమే బాధలకు మూలం. మనం చూసే ఇదంతా అవాస్తవమని, స్పృహతో కూడిన స్టెయిన్లెస్ రియాలిటీని నేనే అని గ్రహించడం కంటే దీనికి మరొక పరిహారం లేదు. నేను స్వచ్ఛమైన అవగాహన కలిగి ఉన్నాను. అయితే అజ్ఞానం ద్వారా నేను అదనపు లక్షణాలను కలిగి ఉన్నట్లు ఊహించుకున్నాను. ఇలా నిరంతరం ప్రతిబింబించడం ద్వారా, నా నివాస స్థలం ఊహించని ప్రదేశంలో ఉంది. నాకు బానిసత్వం లేదా విముక్తి లేదు. భ్రాంతి దాని ఆధారాన్ని కోల్పోయింది మరియు ఆగిపోయింది. నిజంగా ఇవన్నీ నాలో ఉన్నాయి. చివరికి అది నాలో కూడా లేదు. ఇవన్నీ మరియు నా శరీరం ఏమీ లేదని నేను గుర్తించాను. అయితే నా నిజమైన స్వయం స్వచ్ఛమైన స్పృహ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఊహ ఇప్పుడు ఏమి పనిచేస్తుంది? పైప్, శరీరం, స్వర్గం మరియు నరకం, బానిసత్వం మరియు విముక్తి, మరియు భయం కూడా, ఇవన్నీ స్వచ్ఛమైన ఊహ. స్పృహ స్వభావమే అయిన నా కోసం ఏమి మిగిలి ఉంది? పైప్, నిజంగానే నేను ప్రజల గుంపులో కూడా ద్వంద్వత్వాన్ని చూడను. అది అరణ్యంగా మారినప్పుడు నేను ఏ ఆనందాన్ని పొందాలి? పైప్, నేను శరీరం కాదు. శరీరం నాది కాదు. నేను జీవిని కాను. నేను చైతన్యాన్ని. నా బతుకు దాహం నా బంధం. నిజంగా ఇది నా అపరిమితమైన సముద్రంలో ఉంది. ఇది ప్రపంచంలోని రంగురంగుల అలలచే ప్రేరేపించబడిన ప్రతిదీ స్పృహ గాలిలో అకస్మాత్తుగా పుడుతుంది. నా అనే అపరిమితమైన సముద్రంలో ఆలోచనల గాలి తగ్గుముఖం పట్టింది, మరియు వర్తకుల వంటి జీవుల ప్రపంచ బెరడు వస్తువుల కొరతతో ధ్వంసమైంది. నేనే అపరిమితమైన సముద్రంలో జీవుల అలలు వాటి స్వభావాల ప్రకారం తలెత్తడం, కొట్టుకోవడం,
ఆడుకోవడం మరియు అదృశ్యం కావడం ఎంత అద్భుతం. అధ్యాయం 3 అష్టావక్ర. మిమ్మల్ని మీరు నిజంగా ఒకరిగా మరియు నాశనం చేయలేని వ్యక్తిగా తెలుసుకుని, మీలాంటి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్న జ్ఞాని సంపదను సంపాదించడంలో ఎలా ఆనందించగలరు? నిజంగా ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోనప్పుడు తప్పుగా భావించే వస్తువులలో ఆనందం పొందుతాడు. ముత్యాల తల్లి ఏమిటో తెలియని వ్యక్తిలో పొరపాటున వెండిపై దురాశ ఏర్పడుతుంది. ఇదంతా సముద్రంలో అలలలాగా ఎగసిపడుతుంది. నేనే దట్ అని గుర్తించి అవసరం ఉన్నవాడిలా ఎందుకు పరిగెత్తాలి? తనను తాను స్వచ్ఛమైన స్పృహ మరియు అత్యంత అందమైన వ్యక్తి అని విన్న తర్వాత ఒక వ్యక్తి అసహ్యకరమైన లైంగిక వస్తువులపై మోహాన్ని కొనసాగించాలా? జ్ఞాని అన్ని జీవులలో తానే ఉన్నాడని మరియు అన్ని జీవులు తనలో ఉన్నాయని గ్రహించినప్పుడు వ్యక్తిత్వ భావన కొనసాగడం ఆశ్చర్యకరం. అత్యున్నతమైన ద్వంద్వరహిత స్థితికి చేరుకున్న వ్యక్తి మరియు విముక్తి ప్రయోజనాలపై ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తి ఇప్పటికీ కామానికి లోబడి మరియు లైంగిక కార్యకలాపాలకు వెనుకబడి ఉండటం ఆశ్చర్యకరం. ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్న వ్యక్తి మరియు దాని ఉద్రేకం జ్ఞానానికి శత్రువు అని బాగా తెలిసినప్పటికీ, అతని చివరి రోజులు సమీపిస్తున్నప్పుడు కూడా ఇంద్రియాలను కోరుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇహలోకంలో లేదా పరలోకంలో ఉన్నవాటితో సంబంధం లేనివాడు, శాశ్వతమైన మరియు అశాశ్వతమైన వాటి మధ్య విచక్షణ చూపేవాడు మరియు విముక్తి కోసం కాంక్షించేవాడు ఇంకా విముక్తి కోసం భయపడటం ఆశ్చర్యకరం. పిండించినా లేదా వేధించినా, జ్ఞాని తన సర్వోన్నత స్వభావాన్ని ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉంటాడు మరియు సంతోషించడు లేదా నిరాశ చెందడు. గొప్ప ఆత్మ ఉన్న వ్యక్తి తన శరీరాన్ని కూడా వేరొకరిలా చూసుకుంటాడు. కాబట్టి అతను ప్రశంసలు లేదా నిందలతో ఎలా కలవరపడాలి? ఈ ప్రపంచాన్ని స్వచ్ఛమైన భ్రమగా చూసి, దానిపై ఎలాంటి ఆసక్తి లేకుండా దృఢమైన మనస్సు గల వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు కూడా ఎలా భయపడాలి? ఆశాభంగంలో కూడా కోరికలు లేని మనస్సు, ఆత్మజ్ఞానంలో తృప్తి పొందే గొప్ప వ్యక్తితో ఎవరిని పోల్చాలి? దృఢమైన మనస్సు గల వ్యక్తి, తాను చూసేది దాని స్వభావంతో ఏమీ లేదని తెలిసిన వ్యక్తి, ఒక విషయాన్ని గ్రహించినట్లు మరియు మరొకటి తిరస్కరించబడాలని ఎలా పరిగణించాలి? అనుబంధాన్ని తొలగించిన మరియు ద్వంద్వత్వం మరియు కోరిక నుండి విముక్తి పొందిన వ్యక్తికి, ఆనందించే వస్తువు తనంతట తానుగా వచ్చేది బాధాకరమైనది లేదా ఆనందదాయకం కాదు. అధ్యాయం 4 అష్టావక్ర. నిశ్చయంగా ఆత్మజ్ఞానం గల వ్యక్తి ప్రాపంచిక ఆనందాన్ని ఆడేవాడు. లోకంలోని దిగ్భ్రాంతి చెందిన మృగాన్ని పోలి ఉండడు. ఇంద్రుడి నుండి దేవతలందరూ అశాంతితో ఆరాటపడే ఆ స్థితిలో స్థిరపడినందుకు కూడా యోగికి ఎటువంటి ఉత్సాహం కలగదు. ఆకాశాన్ని పొగతో తాకనట్లే, అది ఎంతగా కనిపించినా లోపల మంచి పనులు లేదా చెడులు తాకబడవు. ఈ లోకమంతటినీ తనలాగా ఎరిగిన మహాత్ముణ్ణి తన ఇష్టానుసారంగా జీవించకుండా ఎవరు అడ్డుకోగలరు? అన్ని 4 వర్గాలలో, బ్రహ్మ నుండి చివరి గడ్డి వరకు, జ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే కోరిక మరియు విరక్తిని తొలగించగలడు. ప్రపంచంలోని అవిభాజ్య ప్రభువుగా తనను తాను తెలుసుకునే వ్యక్తి చాలా అరుదు, మరియు దేని నుండి దీనిని తెలుసుకున్న వారికి భయం ఏర్పడదు. అధ్యాయం 5 అష్టావక్ర. మీరు దేనికీ కట్టుబడి ఉండరు. నీలాంటి స్వచ్ఛమైన వ్యక్తి త్యజించాల్సిన అవసరం ఏమిటి? సంక్లిష్ట జీవిని విశ్రాంతిగా ఉంచడం. మీరు మీ విశ్రాంతికి వెళ్ళవచ్చు. సముద్రం నుండి వెలువడే బుడగవలె ఇదంతా నీ నుండి ఉద్భవిస్తుంది. మిమ్మల్ని మీరు ఇలా మాత్రమే తెలుసుకోవడం. మీరు మీ విశ్రాంతికి వెళ్ళవచ్చు. మీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ, ఇవన్నీ అసంబద్ధంగా ఉన్నా, మీలాగా నిష్కళంకంగా మీలో లేదు. ఇది తాడులో పాములా కనిపిస్తుంది. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. బాధలో మరియు ఆనందంలో సమానంగా, నిరీక్షణలో మరియు నిరాశలో సమానంగా, జీవితంలో మరియు మరణంలో సమానంగా,
మరియు మీలాగే సంపూర్ణంగా మీరు మీ విశ్రాంతికి వెళ్ళవచ్చు. అధ్యాయం 6. అష్టావక్ర. నేను అంతరిక్షంలా అనంతం మరియు సహజ ప్రపంచం ఒక కూజా వంటిది. దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం, ఆపై దానిని త్యజించడం, అంగీకరించడం లేదా విరమణ చేయడం లేదు. నేను సముద్రంలా ఉన్నాను మరియు వస్తువుల యొక్క బహుళత్వం అలతో పోల్చదగినది. దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం, ఆపై దానిని త్యజించడం, అంగీకరించడం లేదా విరమణ చేయడం లేదు. నేను ముత్యాల తల్లిలా ఉన్నాను. ఊహించిన ప్రపంచం వెండిలాంటిది. దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం, ఆపై దానిని త్యజించడం, అంగీకరించడం లేదా విరమణ చేయడం లేదు. ప్రత్యామ్నాయంగా, నేను అన్ని జీవులలో ఉన్నాను మరియు అన్ని జీవులు నాలో ఉన్నాయి. దీన్ని తెలుసుకోవడమే జ్ఞానం, ఆపై దానిని త్యజించడం, అంగీకరించడం లేదా విరమణ చేయడం లేదు. అధ్యాయం 7. జనక. ప్రపంచం మొరటు తన స్వంత అంతర్గత గాలిచే నడపబడటం నా యొక్క అనంతమైన సముద్రంలో ఉంది. అందుకు నేను బాధపడను. నా అనే అనంతమైన సముద్రంలో ప్రపంచ తరంగం దాని స్వంత స్వభావాన్ని పెంచుకోనివ్వండి లేదా అదృశ్యం చేయనివ్వండి. దాని నుండి నాకు పెరుగుదల లేదా తగ్గింపు లేదు. నేనే అనంత సాగరంలో ప్రపంచం అనే ఊహ జరుగుతుంది. నేను అత్యంత ప్రశాంతంగా మరియు నిరాకారుడిని, అలాగే నేను అలాగే ఉంటాను. నా నిజమైన స్వభావం వస్తువులలో లేదు. ఏ వస్తువు దానిలో ఉండదు, ఎందుకంటే అది అనంతమైనది మరియు మచ్చలేనిది. కనుక అది అతుక్కోనిది, కోరికలేనిది మరియు శాంతిగా ఉంది మరియు నేను అలాగే ఉంటాను. నిజంగా నేను స్వచ్ఛమైన స్పృహతో ఉన్నాను, మరియు ప్రపంచం ఒక మాంత్రికుల ప్రదర్శన లాంటిది. కాబట్టి తీసుకోవడానికి లేదా తిరస్కరించడానికి ఏదైనా ఉందని నేను ఎలా ఊహించగలను? చాప్టర్ 8. అష్టావక్ర. బంధం అంటే మనస్సు దేనికోసమైనా ఆరాటపడడం, దేని గురించి దుఃఖించడం, దేన్నైనా తిరస్కరించడం, ఏదో ఒకదానిని పట్టుకోవడం, దేని గురించి సంతోషించడం లేదా దేని గురించి అసంతృప్తి చెందడం. మనస్సు దేనికోసం ఆశపడకుండా, దేని గురించి దుఃఖించకుండా, దేన్నైనా తిరస్కరించకుండా, లేదా దేన్నైనా పట్టుకుని, దేని గురించి సంతోషించనప్పుడు లేదా దేని గురించి అసంతృప్తి చెందకుండా ఉండటాన్ని విముక్తి అంటారు. ఇంద్రియాలలో ఒకదానిలో మనస్సు చిక్కుకుపోయినప్పుడు బంధం, మరియు మనస్సు ఏ ఇంద్రియాలలోనూ చిక్కుకోకపోతే ముక్తి. నేను లేనప్పుడు అది విముక్తి, మరియు నేను ఉన్నప్పుడు బంధం ఉంటుంది. దీన్ని తీవ్రంగా పరిగణించి, పట్టుకోకండి మరియు తిరస్కరించవద్దు. అధ్యాయం 9. అష్టావక్ర. చేసిన మరియు రద్దు చేయబడిన విషయాల యొక్క ద్వంద్వత్వం ఎప్పుడు నిలిపివేయబడిందో లేదా అవి ఎవరి కోసం జరుగుతాయో తెలుసుకోవడం. మీరు ఇక్కడ మరియు ఇప్పుడు అటువంటి విషయాల పట్ల ఉదాసీనత ద్వారా త్యజించడం మరియు బాధ్యతలను అధిగమించవచ్చు. నిజంగా చాలా అరుదు. నా కొడుకు, ప్రపంచంలోని ప్రవర్తనను గమనించిన అదృష్టవంతుడు. అతని జీవన దాహం, ఆనందం కోసం దాహం మరియు జ్ఞానం కోసం దాహం అంతరించిపోయాయి. ఇవన్నీ అశాశ్వతమైనవి మరియు 3 రకాల బాధలచే చెడిపోయినవి. ఇది అసంబద్ధమైనది, అవమానకరమైనది మరియు తిరస్కరణకు మాత్రమే సరిపోతుందని గుర్తించి, శాంతిని పొందుతాడు. విపరీతమైన ద్వంద్వత్వం పురుషులకు లేనప్పుడు ఆ వయస్సు లేదా జీవితకాలం ఎప్పుడు వాటిని విడిచిపెట్టి, ఏది వచ్చినా స్వీకరించడానికి సంతోషించే వ్యక్తి పరిపూర్ణతను పొందుతాడు. గొప్ప ఋషులు, సాధువులు మరియు యోగుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను చూసినప్పుడు ఎవరు అలాంటి విషయాల పట్ల ఉదాసీనతతో ముగిసి శాంతిని పొందలేరు? అతను వైరాగ్యం మరియు సమదృష్టి కలిగినవాడు. చైతన్య స్వభావాన్ని గురించి పూర్తి జ్ఞానాన్ని సాధించి, ఇతరులను సంసారం నుండి బయటికి నడిపించే గురువు కాదా? మీరు మూలకాల రూపాంతరాలను మూలకాలు తప్ప మరేమీ కాదని చూస్తే, మీరు వెంటనే అన్ని బంధాల నుండి విముక్తి పొంది మీ స్వంత స్వభావంలో స్థిరపడతారు.
ఒకరి వంపులు సంసారం. ఇది తెలిసి వారిని విడిచిపెట్టండి. వాటిని త్యజించటమే దానిని త్యజించడమే. ఇప్పుడు మీరు అలాగే ఉండగలరు. అధ్యాయం 10. అష్టావక్ర. కోరికను విడిచిపెట్టడం. శత్రువు. లాభంతో పాటు దానిలో కూడా చాలా నష్టంతో నిండి ఉంది. మరియు మిగిలిన రెండింటికి కారణమైన మంచి పనులు. ప్రతిదానికి ఉదాసీనత పాటించండి. స్నేహితులు, భూమి, డబ్బు, ఆస్తి, భార్య మరియు విరాళాలు వంటి వాటిని ఒక కల లేదా 3 లేదా 5 రోజుల మాంత్రికుల ప్రదర్శన తప్ప మరేమీ కాదు. ఎక్కడ కోరిక ఏర్పడినా అందులో సంసారాన్ని చూడండి. దృఢమైన వైరాగ్యంతో మిమ్మల్ని మీరు స్థిరపరుచుకోండి. అభిరుచి లేకుండా మరియు సంతోషంగా ఉండండి. బంధం యొక్క ముఖ్యమైన స్వభావం కోరిక తప్ప మరొకటి కాదు మరియు దాని నిర్మూలనను విముక్తి అంటారు. మారుతున్న విషయాలతో అంటిపెట్టుకుని ఉండకపోవడం వల్లనే సాఫల్యం యొక్క శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. మీరు ఒక్కరు, స్పృహతో మరియు స్వచ్ఛంగా ఉంటారు. అయితే ఇదంతా జడత్వం లేనిది. అజ్ఞానం కూడా ఏమీ కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? రాజ్యాలు, పిల్లలు, భార్యలు, శరీరాలు, ఆనందాలు, ఇవన్నీ జీవితానంతర జీవితంలో పోయాయి. మీరు ఉన్నప్పటికీ వాటితో అనుబంధించబడ్డారు. తగినంత సంపద, ఇంద్రియాలు మరియు మంచి పనులు. సంసారం అనే అరణ్యంలో మనసుకు ఎప్పుడూ వీటిలో తృప్తి లభించలేదు. మీరు ఎన్ని జన్మలు కష్టపడి, శరీరంతో, మనసుతో, వాక్కుతో శ్రమించలేదు. ఇప్పుడు చివరి స్టాప్లో, చాప్టర్ 11. అష్టావక్ర. కదలకుండా మరియు నిరుత్సాహపడకుండా ఉండటం, ఉండకపోవడం మరియు రూపాంతరం చెందడం అనేది వస్తువుల యొక్క స్వభావమని గ్రహించి సులభంగా శాంతిని పొందగలడు. శాంతితో లోపల ఉన్న కోరికలన్నిటినీ విడిచిపెట్టి అన్నిటికీ సృష్టికర్త అయిన ప్రభువు తప్ప ఇక్కడ ఏదీ లేదని గ్రహించి ఇకపై దేనితోనూ ముడిపడి ఉండడు. దురదృష్టం మరియు అదృష్టాలు విధి నుండి తమ వంతుగా వస్తాయని గ్రహించి ఒకరు సంతృప్తి చెందుతారు. ఒకరి ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి మరియు ఇష్టం లేదా ఇష్టపడరు. సుఖదుఃఖాలు, జనన మరణాలు విధి నుండి వచ్చినవని, కోరికలు సాధించలేవని గ్రహించి క్రియారహితంగా ఉంటాడు మరియు నటనకు అనుబంధం లేకుండా ఉంటాడు. ఆలోచించడం తప్ప వేరొకటి నుండి బాధ ఉత్పన్నం కాదని గ్రహించడం, అన్ని కోరికలను వదిలివేయడం, దాని నుండి తనను తాను తొలగిస్తాడు మరియు ప్రతిచోటా సంతోషంగా మరియు శాంతితో ఉంటాడు. నేను శరీరం కాదు, శరీరం నాది కాదు అని గ్రహించడం. నేను అవగాహన కలిగి ఉన్నాను. ఒకడు అత్యున్నత స్థితిని పొందుతాడు మరియు ఇకపై చేసిన లేదా రద్దు చేసిన వాటిని గుర్తుంచుకోడు. బ్రహ్మ నుండి చివరి గడ్డి వరకు నేను మాత్రమే అని గ్రహించడం ద్వారా ఒక వ్యక్తి అనిశ్చితి నుండి విముక్తి పొందుతాడు. స్వచ్ఛంగా, శాంతితో మరియు సాధించిన దాని గురించి చింతించడు. ఈ వైవిధ్యభరితమైన మరియు అద్భుతమైన ప్రపంచం అంతా శూన్యమని గ్రహించి ఒక వ్యక్తి స్వచ్ఛమైన గ్రహణశక్తిని కలిగి ఉంటాడు. కోరికల నుండి విముక్తి పొందుతాడు మరియు ఏమీ లేనట్లుగా శాంతిని పొందుతాడు. చాప్టర్ 12. జనక. అన్నింటిలో మొదటిది, నేను శారీరక శ్రమకు విముఖత కలిగి ఉన్నాను. తరువాత సుదీర్ఘమైన ప్రసంగం మరియు చివరకు ఆలోచించడం, అందుకే నేను ఇప్పుడు స్థిరపడ్డాను. శబ్దం మరియు ఇతర ఇంద్రియాలలో ఆనందం లేనప్పుడు మరియు నేను ఇంద్రియాలకు సంబంధించిన వస్తువును కానందున నా మనస్సు ఏకాగ్రతతో మరియు పరధ్యానానికి దూరంగా ఉంది, అందుకే నేను ఇప్పుడు స్థిరపడ్డాను. తప్పుగా గుర్తించడం వంటి వాటి పరధ్యానం కారణంగా ఒకరు మానసిక నిశ్చలత కోసం ప్రయత్నించేలా పురికొల్పబడతారు. ఈ నమూనాను గుర్తించి నేను ఇప్పుడు స్థాపించబడ్డాను. తిరస్కరణ మరియు అంగీకార భావాన్ని విడిచిపెట్టి ఆనందం మరియు నిరుత్సాహాన్ని ఈరోజు ఆపివేయడం ద్వారా బ్రాహ్మణ, నేను ఇప్పుడు స్థిరపడ్డాను. సమాజంలో జీవితం,
అటువంటి స్థితిని దాటి ధ్యానం మరియు మనస్సుతో చేసిన వస్తువులను తొలగించడం, వీటి ద్వారా నేను నా దోషాన్ని చూశాను మరియు నేను ఇప్పుడు స్థిరపడ్డాను. అజ్ఞానం వల్ల క్రియలు ఎలా జరుగుతాయో అలాగే వాటిని విడిచిపెట్టడం కూడా అంతే. ఈ సత్యాన్ని పూర్తిగా గుర్తించడం ద్వారా నేను ఇప్పుడు స్థిరపడ్డాను. అనూహ్యమైనదిగా ఆలోచించడానికి ప్రయత్నించడం ఆలోచనకు అసహజమైనది. అటువంటి అభ్యాసాన్ని విడిచిపెట్టి నేను ఇప్పుడు స్థిరపడ్డాను. దీనిని సాధించినవాడు జీవిత లక్ష్యాన్ని సాధించాడు. అటువంటి స్వభావము గలవాడు చేయవలసినది చేసియున్నాడు. అధ్యాయం 13. జనక, కేవలం నడుము వస్త్రంతో కూడా ఏమీ లేని అంతర్గత స్వేచ్ఛను సాధించడం కష్టం, కాని నేను త్యజించడం మరియు సంపాదించడం రెండింటినీ విడిచిపెట్టి నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాను. కొన్నిసార్లు ఒకరి శరీరం కారణంగా, కొన్నిసార్లు ఒకరి నాలుక కారణంగా మరియు కొన్నిసార్లు ఒకరి మనస్సు కారణంగా బాధను అనుభవిస్తారు. వీటన్నింటిని విడిచిపెట్టి మానవ అస్తిత్వ లక్ష్యంలో నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాను. వాస్తవానికి ఏ చర్యకు పాల్పడలేదని గుర్తించి నేను నాకు నచ్చిన విధంగా జీవిస్తాను. నేను ఏమి చేయాలో అది చేస్తున్నాను. తమ శరీరాలతో తమను తాము గుర్తించుకునే యోగులు కొన్ని చర్యలను నెరవేర్చాలని మరియు తప్పించుకోవాలని పట్టుదలతో ఉంటారు. కాని నేను అనుబంధాన్ని మరియు తిరస్కరణను విడిచిపెట్టి నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాను. నిలబడి నడవడం లేదా పడుకోవడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదా నష్టం జరగదు. కాబట్టి నేను నిలబడి ఉన్నా, నడిచినా లేదా పడుకున్నా నాకు నచ్చిన విధంగా జీవిస్తాను. నేను నిద్రపోవడం వల్ల ఏమీ కోల్పోలేదు మరియు ప్రయత్నంతో ఏమీ పొందలేను. అందువల్ల నేను నష్టాన్ని మరియు విజయాన్ని వదిలిపెట్టి నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాను. ఆహ్లాదకరమైన వస్తువులు వంటి వాటి లోపాలను తరచుగా గమనిస్తూ, ఆహ్లాదకరమైన మరియు అసహ్యకరమైన వాటిని విడిచిపెట్టి నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను. అధ్యాయం 14. జనక, స్వభావరీత్యా శూన్య మనస్తత్వమున్నవాడు మరియు అనుకోకుండా విషయాల గురించి ఆలోచించేవాడు కల నుండి మేల్కొన్నవాడిలా ఉద్దేశపూర్వకంగా గుర్తుంచుకోవడం నుండి విముక్తి పొందుతాడు. నా కోరిక తొలగిపోయినప్పుడు నాకు సంపద, స్నేహితులు, దోపిడీ ఇంద్రియాలు, గ్రంథాలు లేదా జ్ఞానం లేవా? సాక్షి, ప్రభువు యొక్క వ్యక్తిలో నా అత్యున్నత స్వీయ స్వభావాన్ని మరియు బంధనం లేదా విముక్తిలో కోరికలేని స్థితిని గ్రహించడం వలన నేను విముక్తి కోసం ఎలాంటి మొగ్గు చూపడం లేదు. లోపల అనిశ్చితి లేని వ్యక్తి యొక్క వివిధ స్థితిగతులు మరియు బాహ్యంగా పిచ్చివాడిలాగా తన ఇష్టానుసారంగా సంచరించే వ్యక్తి యొక్క వివిధ స్థితులను అదే స్థితిలో ఉన్న వ్యక్తి మాత్రమే తెలుసుకోగలడు. అధ్యాయం 15. అష్టావక్ర, స్వచ్ఛమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి చాలా సాధారణమైన బోధనతో లక్ష్యాన్ని సాధించవచ్చు. మరొకరు తన జీవితమంతా జ్ఞానాన్ని వెతకవచ్చు మరియు ఇప్పటికీ అయోమయంలో ఉండవచ్చు. ఇంద్రియాలకు సంబంధించిన వస్తువుల పట్ల విముక్తి అసహ్యకరమైనది. బంధం అంటే ఇంద్రియ ప్రేమ. ఇది జ్ఞానం. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. సత్యం గురించిన ఈ అవగాహన ఒక వాగ్దాటి, తెలివైన మరియు శక్తివంతుడైన మనిషిని మూగవాడిగా, మూర్ఖుడిగా మరియు సోమరిగా చేస్తుంది. కాబట్టి ఆనందాన్ని లక్ష్యంగా చేసుకున్న వారు దీనిని నివారించవచ్చు. మీరు శరీరం కాదు, శరీరం మీది కాదు. మీరు కర్మలు చేసేవారు లేదా వాటి పర్యవసానాలను పొందేవారు కాదు. మీరు శాశ్వతమైన స్వచ్ఛమైన స్పృహ సాక్షి. ఏమీ అవసరం లేదు, కాబట్టి సంతోషంగా జీవించండి. కోరిక మరియు కోపం మనస్సు యొక్క వస్తువులు, కాని మనస్సు మీది కాదు, ఎప్పుడూ ఉండదు. మీరు ఎంపికలేనివారు, అవగాహన మరియు మార్పులేనివారు, కాబట్టి సంతోషంగా జీవించండి. అన్ని జీవులలో తనను తాను గుర్తించి మరియు తనలోని అన్ని జీవులను గుర్తించి సంతోషంగా ఉండండి. బాధ్యత భావం నుండి విముక్తి పొందండి మరియు
నా పట్ల శ్రద్ధ లేకుండా ఉండండి. నీ స్వభావమే చైతన్యం, దానిలో ప్రపంచం మొత్తం సముద్రంలో అలలలాగా ఉప్పొంగుతుంది. అదే మీరు. ఎటువంటి సందేహం లేకుండా, అంతరాయం లేకుండా ఉండండి. నా కుమారుడా, విశ్వాసముంచుకొనుము, విశ్వాసముంచుకొనుము. ఇందులో మీరు భ్రమపడకండి సార్. నీవే భగవంతుడివి. అతని ఆస్తి జ్ఞానం మరియు సహజ కారణానికి అతీతమైనది. ఇంద్రియాలతో పెట్టుబడి పెట్టబడిన శరీరం నిశ్చలంగా ఉంటుంది మరియు వస్తుంది మరియు పోతుంది. మీరే రారు, వెళ్ళరు, కాబట్టి వారి గురించి ఎందుకు బాధపడతారు? శరీరం యుగాంతం వరకు ఉండనివ్వండి లేదా ఇప్పుడే అంతం చేయనివ్వండి. స్వచ్ఛమైన స్పృహతో కూడిన మీరు ఏమి పొందారు లేదా కోల్పోయారు? మహాసముద్రమైన నీలో తన స్వభావాన్ని బట్టి ప్రపంచ కెరటం ఎగబాకనివ్వండి లేదా తగ్గనివ్వండి. ఇది మీకు లాభం లేదా నష్టం కాదు. నా కుమారుడా, నీవు స్వచ్ఛమైన స్పృహతో ఉన్నావు, ప్రపంచం నీ నుండి వేరుగా లేదు. కాబట్టి దానిని ఎవరు అంగీకరించాలి లేదా తిరస్కరించాలి మరియు ఎలా మరియు ఎందుకు? మీరు అనే మార్పులేని, శాంతియుతమైన, నిర్మలమైన మరియు అనంతమైన స్పృహలో జన్మ, కర్మ లేదా బాధ్యత ఎలా ఉంటుంది? మీరు ఏది చూసినా, అందులో మీరు ఒక్కరే కనిపిస్తారు. బ్రాస్లెట్లు, ఆర్మ్లెట్లు మరియు చీలమండలు బంగారంతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటాయి? ఇది నేను అది కాదు వంటి భేదాలను విడిచిపెట్టి, అంతా నేనే అని గుర్తించి, భేదం లేకుండా సంతోషంగా ఉండండి. మీ అజ్ఞానం వల్లనే ఇదంతా ఉంది. వాస్తవానికి మీరు మాత్రమే ఉన్నారు. నీవు తప్ప సంసారం లోపల మించినవాడు లేడు. ఇదంతా భ్రమ అని తెలుసుకుని, కోరిక నుండి విముక్తి పొందుతాడు. స్వచ్ఛమైన గ్రహణశక్తి మరియు ప్రశాంతతతో, ఏమీ లేనట్లుగా. ఒకే ఒక వస్తువు ఉనికిలో ఉంది మరియు ఉనికిలో ఉంటుంది. మీకు బంధం లేదా విముక్తి లేదు. సంతోషంగా మరియు సంతృప్తికరంగా జీవించండి. స్వచ్ఛమైన స్పృహతో, అనుకూల మరియు వ్యతిరేక ఆలోచనలతో మీ మనస్సును కలవరపెట్టకండి. శాంతిగా ఉండండి మరియు మీలో సంతోషంగా ఉండండి. ఆనందం యొక్క సారాంశం. ఏకాగ్రత సాధనను పూర్తిగా మానేయండి మరియు మీ మనస్సులో ఏమీ ఉంచుకోకండి. మీరు మీ స్వభావంలోనే స్వేచ్ఛగా ఉన్నారు. కాబట్టి మీ మెదడుకు పని చేయడం ద్వారా మీరు ఏమి సాధిస్తారు? అధ్యాయం 16. అష్టావక్ర. నా కుమారుడా, నువ్వు లెక్కలేనన్ని గ్రంథాలను పఠించవచ్చు లేదా వినవచ్చు, కాని మీరు ప్రతిదీ మరచిపోయేంత వరకు మీరు లోపల స్థిరపడరు. మీరు ఒక పండితుడిగా, సంపద, కార్యాచరణ మరియు ధ్యానంలో మునిగిపోవచ్చు, కాని మీ మనస్సు కోరికల విరమణ మరియు అన్ని లక్ష్యాలకు మించిన దాని కోసం ఇంకా కోరుకుంటుంది. ప్రయత్నం వల్లనే ప్రతి ఒక్కరూ బాధలో ఉన్నారు, కాని ఎవరూ దానిని గుర్తించరు. ఈ సరళమైన సూచన ద్వారా అదృష్టవంతుడు ప్రశాంతతను పొందుతాడు. ఆనందం అనేది ఎవరికీ చెందదు, కాని ఆ అత్యంత సోమరి మనిషికి కళ్ళు తెరవడం మరియు మూసివేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనస్సు, నేను ఇది చేశాను మరియు నేను అలా చేయలేదు వంటి విరుద్ధమైన జంటల నుండి విముక్తి పొందినప్పుడు, అది యోగ్యత, సంపద, ఇంద్రియాలు మరియు ముక్తి పట్ల ఉదాసీనంగా మారుతుంది. ఒక వ్యక్తి ఇంద్రియాల పట్ల అసహ్యుడు మరియు విముఖుడు, మరొకడు అత్యాశతో మరియు వాటితో అనుబంధించబడ్డాడు. కాని తీసుకోవడం మరియు తిరస్కరించడం రెండింటి నుండి విముక్తి పొందినవాడు అసహ్యకరమైనవాడు లేదా అత్యాశ లేనివాడు. వివక్ష లేని స్థితి అయిన కోరిక ఉన్నంత కాలం, విరక్తి మరియు ఆకర్షణ యొక్క భావం అలాగే ఉంటుంది. ఇది సంసారానికి మూలం మరియు శాఖ. వినియోగం నుండి కోరిక మరియు విరక్తి నుండి విరక్తి పుడుతుంది. కాని తెలివైన వ్యక్తి చిన్నపిల్లల వలె వ్యతిరేక జంటల నుండి విముక్తి పొందాడు మరియు స్థిరపడతాడు. ఉద్రేకపరుడైన వ్యక్తి బాధను నివారించడానికి సంసారం నుండి విముక్తి పొందాలని కోరుకుంటాడు,
కాని నిరాసక్తుడు నొప్పి లేకుండా ఉంటాడు మరియు దానిలో కూడా ఎటువంటి బాధను అనుభవించడు. విముక్తి గురించి లేదా తన శరీరాన్ని గురించి గర్వించేవాడు మరియు వాటిని తనవిగా భావించేవాడు జ్ఞాని లేదా యోగి కాదు. అతను ఇప్పటికీ కేవలం ఒక బాధితుడు. శివుడు, విష్ణువు లేదా కమలంలో జన్మించిన బ్రహ్మ కూడా మీకు బోధకులైతే, మీరు ప్రతిదీ మరచిపోయే వరకు మీరు లోపల స్థిరపడలేరు. అధ్యాయం 17. అష్టావక్త ఇలా అన్నాడు: తృప్తి చెంది, శుద్ధి చేయబడిన ఇంద్రియాలతో, మరియు ఎల్లప్పుడూ ఏకాంతాన్ని ఆస్వాదించేవాడు, జ్ఞాన ఫలాన్ని మరియు యోగ సాధన యొక్క ఫలాన్ని కూడా పొందాడు. సత్యం తెలిసినవాడు ఈ లోకంలో ఎప్పుడూ బాధపడడు, ఎందుకంటే ప్రపంచం మొత్తం తనంతట తాను మాత్రమే నిండి ఉంటుంది. సల్లకి ఆకులను రుచి చూసే ఏనుగును నింబా ఆకులు ఇష్టపడనట్లే, ఈ ఇంద్రియాలు ఏవీ లోపల సంతృప్తిని పొందిన మనిషిని సంతోషపెట్టవు. తాను ఆస్వాదించిన వాటితో అంటిపెట్టుకోకుండా, తాను ఆనందించని వాటిపై ఆశపడకుంటే అలాంటి వ్యక్తి దొరకడం కష్టం. సుఖాన్ని కోరుకునే వారు మరియు విముక్తిని కోరుకునే వారు సంసారంలో కనిపిస్తారు, కాని ఆనందాన్ని లేదా విముక్తిని కోరుకోని గొప్ప వ్యక్తి నిజంగా అరుదు. మతం, ఐశ్వర్యం, ఇంద్రియాలు మరియు జీవితం మరియు మరణం పట్ల ఆకర్షణ లేదా వికర్షణ నుండి విముక్తి పొందిన గొప్ప మనస్తత్వం మాత్రమే. వీటన్నిటిని తొలగించాలనే కోరికగాని, దాని కొనసాగింపుపై కోపంగాని అతనికి కలగదు. కాబట్టి అదృష్టవంతుడు తనకు లభించే జీవనోపాధితో సంతోషంగా జీవిస్తాడు. ఈ విధంగా ఈ జ్ఞానం ద్వారా సంతృప్తి చెంది, తృప్తిగా మరియు ఆలోచించే మనస్సుతో, అతను కేవలం చూడటం, వినడం, అనుభూతి, వాసన మరియు రుచి చూస్తూ సంతోషంగా జీవిస్తాడు. సంసార సాగరం ఎండిపోయిన వానిలో బంధం, విరక్తి లేదు. అతని చూపులు ఖాళీగా ఉన్నాయి, అతని ప్రవర్తన ప్రయోజనం లేకుండా ఉంది మరియు అతని ఇంద్రియాలు నిష్క్రియంగా ఉన్నాయి. నిశ్చయంగా సర్వోత్కృష్టమైన స్థితి విముక్తి పొందిన మనస్సుకు ప్రతిచోటా ఉంటుంది. అతను మేల్కొని లేదా నిద్రలో లేడు, మరియు అతని కళ్ళు తెరవడం లేదా మూసివేయడం లేదు. విముక్తి పొందిన వ్యక్తి అన్ని చోట్లా ప్రకాశవంతంగా ఉంటాడు, అన్ని కోరికల నుండి విముక్తి పొందాడు. ప్రతిచోటా అతను స్వీయ స్వాధీనత మరియు స్వచ్ఛమైన హృదయంతో కనిపిస్తాడు. చూడటం, వినడం, అనుభూతి చెందడం, వాసన చూడటం, రుచి చూడటం, మాట్లాడటం మరియు నడవడం, దేనినైనా సాధించడానికి లేదా తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా విముక్తి పొందిన గొప్ప వ్యక్తి నిజంగా స్వేచ్ఛగా ఉంటాడు. విముక్తి పొందిన వ్యక్తి ప్రతిచోటా కోరికలు లేకుండా ఉంటాడు. అతను నిందించడు, పొగడడు, సంతోషించడు, నిరాశ చెందడు మరియు ఇవ్వడు మరియు తీసుకోడు. కోరికతో నిండిన స్త్రీని చూసి మరణానికి చేరువవుతున్నప్పుడు, గొప్ప ఆత్మ ఉన్న వ్యక్తి తన మనస్సులో అదే విధంగా కలత చెందకుండా మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు, అతను నిజంగా విముక్తి పొందుతాడు. ప్రతిదానిని సమానంగా చూసే జ్ఞాని మనిషికి సుఖదుఖాలు, స్త్రీ పురుషుడు, విజయం, అపజయం అనే భేదం ఉండదు. రోజులు గడిచిపోయిన మనిషికి దూకుడు లేదా కనికరం, గర్వం లేదా వినయం లేదు, ఆశ్చర్యం లేదా గందరగోళం లేదు. విముక్తి పొందిన వ్యక్తి ఇంద్రియాల పట్ల విముఖత కలిగి ఉండడు మరియు వాటితో అనుబంధించబడడు. అతను సాధించిన మరియు సాధించలేని మనస్సుతో నిరంతరం ఆనందిస్తాడు. శూన్యమైన మనస్సుతో సంపూర్ణ స్థితిలో స్థిరపడిన వ్యక్తికి అంతర్గత నిశ్చలత మరియు నిశ్చలత లేకపోవడం మరియు మంచి మరియు చెడు యొక్క ప్రత్యామ్నాయాలు తెలియదు. నేను మరియు నాది అనేవి లేకుండా మరియు బాధ్యతాయుత భావం లేకుండా, ఏదీ లేదు అనే స్పృహతో, తన లోపల కోరికలన్నీ ఆరిపోయి, మనిషి నటనలో కూడా నటించడు. ఎవరి ఆలోచన మనస్సు కరిగిపోయిందో అతను వర్ణించలేని స్థితిని పొందుతాడు మరియు మాయ, కల మరియు అజ్ఞానం యొక్క మానసిక ప్రదర్శన నుండి విముక్తి పొందుతాడు. అధ్యాయం 18. అష్టావక్ర
ఏ మాయ స్వప్నంలాగా మారుతుందో, ఏది స్వచ్ఛమైన ఆనందం, శాంతి మరియు కాంతి అని తెలుసుకోవడం ద్వారా ప్రశంసలు. వివిధ రకాలైన ఆనందాన్ని పొందడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల ఆనందాన్ని పొందగలడు, కాని ప్రతిదీ త్యజించడం ద్వారా తప్ప సంతోషంగా ఉండలేడు. శాంతి అమృతం వర్షం లేకుండా చేయవలసిన పనుల బాధ యొక్క పొక్కు ఎండలో కాలిపోయిన వాడికి ఆనందం ఎలా ఉంటుంది? ఈ ఉనికి కేవలం ఊహ మాత్రమే. వాస్తవానికి ఇది ఏమీ లేదు, కాని ఉనికి నుండి ఉనికిని ఎలా వేరు చేయాలో తెలిసిన ప్రకృతికి లేనిది లేదు. ఒకరి స్వంత స్వీయ రాజ్యం చాలా దూరంలో లేదు మరియు దాని స్వభావానికి పరిమితులను జోడించడం ద్వారా దానిని సాధించలేము. ఇది ఊహించలేనిది, అప్రయత్నంగా, మార్పులేనిది మరియు మచ్చలేనిది. మాయ యొక్క సాధారణ తొలగింపు మరియు ఒకరి నిజమైన స్వభావాన్ని గుర్తించడం ద్వారా ఎవరి దృష్టి మబ్బుగా ఉంటుందో వారు దుఃఖం లేకుండా జీవిస్తారు. ప్రతిదీ కేవలం ఊహ మాత్రమేనని, తాను శాశ్వతంగా స్వేచ్ఛగా ఉన్నానని తెలుసుకుని జ్ఞాని మూర్ఖుడిలా ఎలా ప్రవర్తించాలి? తనను తాను దేవుడని మరియు జీవి మరియు లేనిది కేవలం ఊహ మాత్రమేనని తెలుసుకోవడం. కోరిక లేని మనిషి ఏమి నేర్చుకోవాలి, చెప్పాలి లేదా చేయాలి? అంతా నేనే అని గ్రహించి మౌనం వహించిన యోగికి నేను ఇది లేదా నేను ఇది కాదు వంటి పరిగణనలు ముగిశాయి. శాంతిని కనుగొన్న యోగికి పరధ్యానం లేదా ఏక దృష్టి ఉండదు, ఉన్నత జ్ఞానం లేదా అజ్ఞానం, ఆనందం మరియు బాధ లేదు. స్వర్గం యొక్క ఆధిపత్యం లేదా భిక్షాటన, లాభం లేదా నష్టం, మనుషుల మధ్య లేదా అడవిలో జీవితం, భేదాల నుండి విముక్తి పొందే స్వభావం కలిగిన యోగికి తేడా లేదు. నేను ఇది చేశాను మరియు నేను అలా చేయలేదు వంటి విరుద్ధమైన జంటల నుండి విముక్తుడైన యోగికి మతం, సంపద, ఇంద్రియాలకు లేదా వివక్ష ఉండదు. జీవించి ఉండగానే విముక్తి పొందిన యోగి కోసం అతని హృదయంలో ఏమీ చేయవలసిన అవసరం లేదు, లేదా ఏదైనా అనుబంధం. విషయాలు జీవితకాలం కోసం మాత్రమే. శాంతింపబడిన మహాత్మునికి భ్రాంతి, ప్రపంచం, ధ్యానం లేదా ముక్తి లేదు. ఈ విషయాలన్నీ కేవలం ఊహల రాజ్యమే. ఇదంతా ఎవరి ద్వారా చూసినా తాను లేడని తేలిపోవచ్చు, కాని కోరికలేని వాడు ఏం చేస్తాడు? చూడటంలో కూడా అతను చూడడు. పరమ బ్రహ్మను ఎవరిచేత చూడబడతాడో అతను నేనే బ్రహ్మ అని అనుకోవచ్చు, కాని ఆలోచన లేనివాడు మరియు ద్వంద్వత్వాన్ని చూడనివాడు ఏమి ఆలోచించాలి? ఎవరి ద్వారా అంతర్గత పరధ్యానం కనిపిస్తుందో అతను దానిని అంతం చేయవచ్చు, కాని గొప్పవాడు పరధ్యానంలో ఉండడు. సాధించడానికి ఏమీ లేనప్పుడు అతను ఏమి చేస్తాడు? జ్ఞాని ప్రాపంచిక మనిషిలా కాకుండా ప్రాపంచిక మనిషిలా జీవించేటప్పుడు కూడా తనలో అంతర్గత నిశ్చలతను, పరధ్యానాన్ని లేదా తప్పును చూడడు. లోకం దృష్టిలో తాను ప్రవర్తించినా తృప్తి, కోరిక లేనివాడు, జ్ఞానవంతుడు అయినవాడు ఏమీ చేయలేడు. జ్ఞానవంతుడైన వ్యక్తి తనకు తాను చేయాలనుకున్న పనిని చేస్తూనే ఉంటాడు. అతను కార్యాచరణలో లేదా నిష్క్రియాత్మకతలో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోడు. కోరికలు లేనివాడు, స్వావలంబన గలవాడు, స్వతంత్రుడు మరియు బంధాలు లేనివాడు కారణవాదం అనే గాలికి ఎగిరిన ఆకులా పనిచేస్తాడు. సంసారాన్ని దాటిన వాడికి సంతోషమూ దుఃఖమూ ఉండదు. అతను ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో మరియు శరీరం లేకుండా జీవిస్తాడు. ఎవరి ఆనందం తనలో ఉంటుందో మరియు లోపల శాంతియుతంగా మరియు స్వచ్ఛంగా ఉండే వ్యక్తికి దేనిలోనూ త్యజించాలనే కోరిక లేదా నష్ట భావన ఉండదు. సహజంగా శూన్యమైన మనస్సు ఉన్న మనిషికి, తనకిష్టం వచ్చినట్లు చేసే మనిషికి, సహజమైన మనిషికి ఉన్నంత గర్వం లేదా తప్పుడు వినయం అనేవి ఉండవు. ఈ చర్య శరీరం చేత జరిగింది కానీ నా వల్ల కాదు. ఇలా ఆలోచించే స్వచ్ఛమైన స్వభావం ఉన్న వ్యక్తి,
నటించేటప్పుడు కూడా నటించడం లేదు. ఎందుకు అని చెప్పలేక ప్రవర్తించేవాడు మూర్ఖుడు కాబట్టి కాదు. జీవించి ఉన్నప్పుడే విముక్తి పొందినవాడు సంతోషంగా మరియు ధన్యుడు. అతను సంసారంలో కూడా వర్ధిల్లుతున్నాడు. అంతులేని ఆలోచనలను కలిగి ఉండి శాంతిని పొందినవాడు ఆలోచించడు, తెలుసుకోడు, వినడు లేదా చూడడు. మానసిక నిశ్చలత మరియు పరధ్యానానికి అతీతంగా ఉన్నవాడు విముక్తి లేదా మరేదైనా కోరుకోడు. విషయాలు కేవలం ఊహల నిర్మాణాలు మాత్రమే అని గుర్తించి ఆ మహానుభావుడు ఇక్కడ మరియు ఇప్పుడు భగవంతునిగా జీవిస్తున్నాడు. తన లోపల బాధ్యతగా భావించేవాడు నటించనప్పుడు కూడా ప్రవర్తిస్తాడు. కాని బాధ్యతా భావం లేని జ్ఞానవంతుడైన వ్యక్తికి చేసిన లేదా రద్దు చేసిన భావన ఉండదు. విముక్తి పొందిన వ్యక్తి యొక్క మనస్సు కలత చెందదు లేదా సంతోషించదు. ఇది కదలకుండా, కోరికలేనిదిగా మరియు సందేహం లేకుండా ప్రకాశిస్తుంది. ఎవరి మనస్సు ధ్యానం లేదా పని చేయదు, అతను ఒక వస్తువు లేకుండా ధ్యానం మరియు పని చేస్తాడు. ఒక మూర్ఖుడు నిజమైన సత్యాన్ని విని తికమకపడతాడు. తెలివిగల మనిషి కూడా మూర్ఖుడిలానే దానితో లొంగిపోతాడు. అజ్ఞానులు ఏక దృష్టిని మరియు ఆలోచనను ఆపడానికి గొప్ప ప్రయత్నం చేస్తారు. అయితే జ్ఞానులు ఏమీ చేయకూడదని చూస్తారు మరియు నిద్రపోతున్న వారిలా తమలో తాము ఉంటారు. మూర్ఖుడు తాను పనిచేసినా లేదా చర్యను విడిచిపెట్టినా విరమణను పొందలేడు. అయితే జ్ఞాని కేవలం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా శాంతిని పొందుతాడు. ప్రజలు ఆచరణల ద్వారా తమను తాము తెలుసుకోలేరు. స్వచ్ఛమైన అవగాహన, స్పష్టమైన, పూర్తి, బహుళత్వానికి అతీతంగా మరియు దోషరహితంగా ఉన్నప్పటికీ మూర్ఖుడు సాధారణ అభ్యాసం ద్వారా కూడా విముక్తిని పొందలేడు. కాని అదృష్టవంతుడు వివక్షతో స్వేచ్ఛగా మరియు చర్య లేకుండా ఉంటాడు. బుద్ధిహీనుడు పరమాత్మను కోరుకోవడం వల్ల భగవంతుడిని పొందలేడు. అయితే జ్ఞాని పరమాత్మను కోరుకోకుండా ఆనందిస్తాడు. ఎలాంటి ఆసరా లేకుండా జీవిస్తున్నప్పటికీ సాధించాలనే తపనతో మూర్ఖులు ఇప్పటికీ సంసారాన్ని పోషించుకుంటూనే ఉన్నారు. అయితే జ్ఞానులు దాని దురదృష్టానికి మూలాన్ని తెంచుకున్నారు. మూర్ఖుడు శాంతిని కోరుకోడు. అయితే జ్ఞాని సత్యాన్ని వివక్ష చూపేవాడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉంటాడు. తను చూసేదానిపై జ్ఞానం ఆధారపడి ఉన్న అతనికి స్వీయ జ్ఞానం ఎలా ఉంటుంది? జ్ఞానులు ఇదిగో అదిగో చూడరు, తమను తాము అంతం లేని వారిగా చూస్తారు. దానికోసం తపన పడుతున్న దారి తప్పిన వారికి ఆలోచన విరమణ ఎలా అవుతుంది? అయినప్పటికీ తనలో తాను ఆనందించే జ్ఞాని కోసం ఎల్లప్పుడూ సహజంగానే ఉంటుంది. కొందరు ఏదో ఉందని, మరికొందరు ఏమీ చేయరని అనుకుంటారు. ఆలోచించని, తద్వారా పరధ్యానానికి దూరంగా ఉండే మనిషి అరుదు. బలహీనమైన తెలివితేటలు ఉన్నవారు తమను తాము స్వచ్ఛమైన ద్వంద్వత్వంగా భావిస్తారు. కాని వారి మాయ కారణంగా ఇది తెలియదు మరియు వారి జీవితమంతా నెరవేరకుండానే ఉంటారు. విముక్తిని కోరుకునే వ్యక్తి యొక్క మనస్సు లోపల విశ్రాంతి స్థలాన్ని కనుగొనదు. కాని విముక్తి పొందిన వ్యక్తి యొక్క మనస్సు ఎల్లప్పుడూ విశ్రాంతి స్థలం లేకుండా ఉండటం ద్వారా కోరిక నుండి విముక్తి పొందుతుంది. ఇంద్రియాల పులులను చూసి భయపడిన శరణార్థులు ఒక్కసారిగా ఆలోచన విరమణ మరియు ఏక దృష్టి కోసం గుహలోకి ప్రవేశిస్తారు. కోరికలేని సింహాన్ని చూసి ఇంద్రియాలకు చెందిన ఏనుగులు మౌనంగా పారిపోతాయి, లేదా చేయలేకపోతే సభికుల వలె అతనికి సేవ చేస్తాయి. సందేహాల నుండి విముక్తుడు మరియు మనస్సు స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి విముక్తి సాధనాల గురించి చింతించడు. చూసినా, విన్నా, వాసన చూసినా, రుచి చూసినా అతను సుఖంగా జీవిస్తాడు. ఎవరి మనస్సు స్వచ్ఛంగా మరియు సత్యం యొక్క సాధారణ శ్రవణం నుండి దృష్టి మరల్చకుండా ఉంటుందో అతను చేయవలసినది లేదా నివారించవలసినది లేదా ఉదాసీనతకు కారణం చూడడు. సూటిగా మాట్లాడే వ్యక్తి మంచి లేదా చెడు చేయాలనుకున్నది చేస్తాడు.
ఎందుకంటే అతని చర్యలు పిల్లల లాగా ఉంటాయి. అంతర్గత స్వేచ్ఛ ద్వారా ఒకరు ఆనందాన్ని పొందుతారు. అంతర్గత స్వేచ్ఛ ద్వారా ఒకరు పరమాత్మను చేరుకుంటారు. అంతర్గత స్వేచ్ఛ ద్వారా ఆలోచన లేకపోవడం. అంతర్గత స్వేచ్ఛ ద్వారా అంతిమ స్థితికి చేరుకుంటారు. ఎప్పుడైతే తనని తాను కర్తగానో, పర్యవసానాలను అనుభవించేవాడిగానో చూచుకుంటే, మనస్సులోని తరంగాలన్నీ అంతమవుతాయి. జ్ఞాని యొక్క ఆకస్మిక అనూహ్య ప్రవర్తన గమనించదగినది, కాని మూర్ఖుడి ఉద్దేశపూర్వకంగా నిశ్చలంగా ఉండదు. ఊహ నుండి విముక్తి పొందిన, అపరిమిత మరియు అపరిమిత అవగాహన కలిగిన జ్ఞానులు అనేక వస్తువుల మధ్య ఆనందించవచ్చు లేదా ప్రత్యామ్నాయంగా పర్వత గుహలకు వెళ్ళవచ్చు. పండిత బ్రాహ్మణుడిని, స్వర్గస్థుడిని, పవిత్ర స్థలాన్ని, స్త్రీని, రాజును లేదా స్నేహితుడిని చూసినా, గౌరవించినా జ్ఞాని హృదయంలో అనుబంధం ఉండదు. సేవకులు, కుమారులు, భార్యలు, మనుమలు లేదా ఇతర బంధువుల హేళనతో అవమానానికి గురైనప్పటికీ యోగి కనీసం బయట పెట్టడు. అతను సంతోషించినప్పుడు కూడా సంతోషించడు, బాధలో ఉన్నప్పుడు కూడా బాధపడడు. అలాంటి వ్యక్తి యొక్క అద్భుతమైన స్థితి అతనిలాంటి వారికే తెలుసు. ఇది సంసారం అనే బాధ్యత భావం. శూన్యం, నిరాకార, మార్పులేని మరియు మచ్చలేని జ్ఞానులకు అలాంటిదేమీ కనిపించదు. ఏమీ చేయనప్పుడు కూడా మూర్ఖుడు అశాంతితో ఆందోళన చెందుతాడు. అయితే నైపుణ్యం కలిగిన వ్యక్తి చేయవలసిన పనిని చేస్తున్నప్పుడు కూడా కలవరపడకుండా ఉంటాడు. అతను సంతోషంగా నిలబడి, సంతోషంగా కూర్చుంటాడు, సంతోషంగా నిద్రపోతాడు మరియు సంతోషంగా వస్తాడు మరియు వెళ్తాడు. అతను సంతోషంగా మాట్లాడతాడు మరియు అతను సంతోషంగా తింటాడు. మనిషి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తన దైనందిన జీవితంలో ఏ విధమైన దుఃఖాన్ని అనుభవించని వాడు ప్రాపంచిక వ్యక్తుల వలె ఒక గొప్ప సరస్సులాగా కలత చెందకుండా ఉంటాడు. దుఃఖమంతా పోయింది. చర్యకు దూరంగా ఉండటం కూడా మూర్ఖుడిలో చర్యకు దారితీస్తుంది. అయితే తెలివైన వ్యక్తి యొక్క చర్య కూడా నిష్క్రియ ఫలాలను తెస్తుంది. మూర్ఖుడు తరచుగా తన వస్తువుల పట్ల విరక్తి చూపుతాడు. కాని శరీరంతో అనుబంధం తొలగిపోయిందంటే అతనికి అనుబంధం లేదా విరక్తి ఉండదు. మూర్ఖుడి మనస్సు ఎప్పుడూ ఏదో ఒకటిగా మారడం లేదా తప్పించుకోవడం గురించి ఒక అభిప్రాయంలో చిక్కుకుపోతుంది. కాని జ్ఞాని యొక్క స్వభావం మారడం మరియు తప్పించుకోవడం గురించి ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉండదు. అన్ని క్రియలలోనూ కోరిక లేకుండా చిన్నపిల్లాడిలా ప్రవర్తించే చూసేవాడికి, తను చేసే పనిలో కూడా అంత స్వచ్ఛమైన వాడికి అనుబంధం ఉండదు. చూసినా, వింటున్నా, అనుభూతి చెందుతున్నా, వాసన చూసినా, రుచి చూసినా తృష్ణ లేని మనస్సుతో తనను తాను తెలుసుకుని, అన్ని స్థితులలో ఒకే విధంగా ఉండేవాడు ధన్యుడు. ఎల్లప్పుడూ ఊహల నుండి విముక్తుడై, అంతరిక్షం వలె మారని జ్ఞానవంతునికి సంసారం, వ్యక్తిత్వ భావం, లక్ష్యం లేదా లక్ష్యాన్ని సాధించే సాధనాలకు లోబడే మనిషి లేడు. అన్ని లక్ష్యాలను విడిచిపెట్టి, సంతృప్తి యొక్క అవతారం, అతని స్వభావం మరియు షరతులు లేని వాటిపై అతని అంతర్గత దృష్టి చాలా ఆకస్మికమైనది. క్లుప్తంగా చెప్పాలంటే, సత్యాన్ని తెలుసుకున్న మహాత్ముడు ఆనందం లేదా ముక్తి కోసం కోరిక లేకుండా ఉంటాడు మరియు ఎల్లప్పుడూ మరియు ప్రతిచోటా అనుబంధం లేకుండా ఉంటాడు. అత్యున్నతమైన స్వర్గం నుండి భూమి వరకు పదాలలో వ్యక్తీకరించదగిన ప్రతిదాన్ని విడిచిపెట్టిన స్వచ్ఛమైన అవగాహన ఉన్న వ్యక్తి ఏమి చేయాలి? వర్ణనాతీతాన్ని అనుభవించిన స్వచ్ఛమైన మనిషి తన స్వభావంతో శాంతిని పొందుతాడు. ఇదంతా భ్రమ తప్ప మరొకటి కాదని, ఏమీ లేదని గ్రహించాడు. స్వతహాగా స్వచ్ఛమైన గ్రహణశీలత కలిగిన వ్యక్తికి నియమాలు, వైరాగ్యం, త్యజించడం లేదా ధ్యానం ఏవీ లేవు మరియు ఏ విధమైన ఉనికిని అంగీకరించవు. అనంతం యొక్క తేజస్సుతో ప్రకాశించే మరియు సహజ కారణానికి లోబడి లేని అతనికి బంధం, ముక్తి, ఆనందం లేదా బాధ లేదు.
స్వచ్ఛమైన భ్రాంతి సంసారంలో ప్రస్థానం చేస్తుంది. ఇది స్వీయ సాక్షాత్కారం వరకు కొనసాగుతుంది. కాని జ్ఞానోదయం పొందిన వ్యక్తి నా నుండి మరియు నా నుండి, బాధ్యత భావన నుండి మరియు ఏదైనా అనుబంధం నుండి స్వేచ్ఛ యొక్క అందంలో జీవిస్తాడు. తనను తాను నాశనం చేయలేని మరియు బాధకు అతీతంగా తెలుసుకున్న దర్శనీయుడికి జ్ఞానం, ప్రపంచం లేదా నేను శరీరం లేదా శరీరం నాది అనే భావన లేదు. తక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తి ఆలోచనల నిర్మూలన వంటి కార్యకలాపాలను విడిచిపెట్టిన వెంటనే అతను మానసిక రథ పందెంలో పడిపోతాడు. ఒక మూర్ఖుడు నిజం విన్నా కూడా తన మూర్ఖత్వం నుండి బయటపడడు. అతను బాహ్యంగా ఊహల నుండి విముక్తుడిగా కనిపించవచ్చు, కాని లోపల అతను ఇప్పటికీ ఇంద్రియాల కోసం తహతహలాడుతున్నాడు. ప్రపంచం దృష్టిలో అతను చురుగ్గా ఉన్నప్పటికీ, జ్ఞానం ద్వారా చర్యను పారద్రోలిన వ్యక్తికి ఏదైనా చేసే లేదా మాట్లాడే మార్గం కనిపించదు. ఎల్లప్పుడూ మార్పులేని మరియు నిర్భయంగా ఉండే తెలివైన వ్యక్తికి చీకటి లేదా కాంతి లేదా విధ్వంసం లేదా ఏమీ లేదు. వర్ణనకు అతీతమైన మరియు వ్యక్తిత్వం లేని యోగికి ధైర్యం, వివేకం లేదా ధైర్యం లేవు. జీవితంలో స్వర్గం లేదా నరకం లేదా విముక్తి కూడా లేదు. క్లుప్తంగా చెప్పాలంటే, చూసేవారి దృష్టిలో ఏమీ ఉండదు. అతను ఆస్తుల కోసం ఆశపడడు లేదా అవి లేకపోవడంతో బాధపడడు. ఋషి యొక్క ప్రశాంతమైన మనస్సు అమరత్వపు అమృతంతో నిండి ఉంది. నిరాసక్తుడు మంచిని స్తుతించడు లేదా చెడ్డవారిని నిందించడు. కంటెంట్ మరియు నొప్పి మరియు ఆనందంలో సమానంగా అతను చేయవలసిన పనిని చూడడు. జ్ఞాని సంసారాన్ని ఇష్టపడడు లేదా తనను తాను తెలుసుకోవాలని కోరుకోడు. ఆనందం మరియు అసహనం లేకుండా అతను చనిపోలేదు మరియు అతను జీవించి లేడు. జ్ఞానవంతుడు నిరీక్షణ లేకుండా, పిల్లలు లేదా భార్యల వంటి వాటితో అనుబంధం లేకుండా, ఇంద్రియాలపై కోరిక లేకుండా మరియు తన స్వంత శరీరం గురించి కూడా చింతించకుండా ఉండటం ద్వారా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఏది జరిగినా తన వద్దకు వచ్చి, తనకు తోచిన చోటికి వెళ్ళి, సూర్యుడు అస్తమిస్తే ఎక్కడ పడితే అక్కడ నిద్రిస్తూ జీవించే వివేకానందునికి సర్వత్రా శాంతి. అతని శరీరం పెరగనివ్వండి లేదా పడిపోనివ్వండి. గొప్ప ఆత్మ ఉన్న వ్యక్తి తన నిజమైన స్వభావం యొక్క నేలపై విశ్రాంతి తీసుకోవడానికి సంసారం గురించి మరచిపోయి దాని గురించి ఆలోచించడు. జ్ఞానవంతుడు తనలో తాను సంపూర్ణంగా మరియు ఆస్తులు లేకుండా, తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, ద్వంద్వత్వం నుండి మరియు సందేహాలను వదిలించుకుని, ఏ ప్రాణితోనూ అనుబంధం లేకుండా ఆనందాన్ని కలిగి ఉంటాడు. జ్ఞాని నేను అనే భావం లేకుండా ఉండడంలో రాణిస్తాడు. భూమి, రాయి లేదా బంగారం అతనికి ఒకటే. అతని హృదయపు ముడులు విడిపోయాయి మరియు అతను దురాశ మరియు అంధత్వం నుండి విముక్తి పొందాడు. దేనికి శ్రద్ధ చూపని, తన హృదయంలో కోరికను మిగిల్చని తృప్తి, విముక్తి పొందిన ఆత్మతో ఎవరు పోల్చగలరు? తెలియకుండానే తెలుసు, చూడకుండా చూస్తాడు, మాట్లాడకుండా మాట్లాడతాడు. కోరికలేని నిటారుగా ఉన్నవాడు తప్ప ఎవరు? బిచ్చగాడైనా, రాజు అయినా, కోరిక లేనివాడు. ఎవరి అభిప్రాయాలు, మంచి మరియు చెడు అనేవి తొలగిపోతాయో అతను శ్రేష్ఠుడు. లక్ష్యాన్ని చేరుకుని, కపటమైన చిత్తశుద్ధి స్వరూపుడైన ఋషికి కరిగిపోయే ప్రవర్తన లేదా ధర్మం, సత్యం పట్ల వివక్ష కూడా ఉండదు. కోరికలేని మరియు నొప్పి లేని వ్యక్తి తనలోపల అనుభవించేదాన్ని, తనలో తాను విశ్రాంతి తీసుకునే కంటెంట్ను ఎలా వర్ణించగలడు? మరియు ఎవరిలో? అన్ని పరిస్థితులలో తృప్తి చెందే జ్ఞాని గాఢనిద్రలో కూడా నిద్రపోడు, కలలో నిద్రపోడు, మెలకువగా ఉన్నప్పుడు మేల్కొనడు. చూసేవాడు ఆలోచించేటప్పుడు కూడా ఆలోచనలు లేకుండా, ఇంద్రియాల మధ్య ఇంద్రియాలు లేకుండా, అర్థం చేసుకోవడంలో కూడా అర్థం చేసుకోకుండా మరియు అహంలో కూడా బాధ్యత లేకుండా ఉంటాడు. సంతోషంగా లేదా సంతోషంగా లేడు, నిర్లిప్తుడు లేదా అనుబంధం లేదు. విముక్తి లేదా విముక్తిని కోరుకోడు,
అతను ఏదో లేదా ఏమీ కాదు. పరధ్యానంలో ఉండడు, మానసిక నిశ్చలతలో స్థిరంగా ఉండడు, మూర్ఖత్వంలో మూర్ఖుడు కాదు. ఆ ధన్యుడు తన జ్ఞానంలో కూడా తెలివైనవాడు కాదు. విముక్తి పొందిన వ్యక్తి అన్ని పరిస్థితులలో స్వీయ ఆధీనంలో ఉంటాడు మరియు చేయబడింది మరియు ఇంకా చేయవలసి ఉంది అనే ఆలోచన నుండి విముక్తి పొందాడు. అతను ఎక్కడ ఉన్నా ఒకటే, అత్యాశ లేకుండా. అతను ఏమి చేశాడో లేదా ఏమి చేశాడో దాని గురించి ఆలోచించడు. పొగిడినప్పుడు సంతోషించడు, నిందించినప్పుడు కలత చెందడు. అతను మరణానికి భయపడడు మరియు జీవితంతో ముడిపడి లేడు. ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ప్రసిద్ధ రిసార్ట్లకు లేదా అడవికి పారిపోడు. ఏది మరియు ఎక్కడ ఉన్నా అతను అలాగే ఉంటాడు. చాప్టర్ 19 జనక సత్యం యొక్క జ్ఞానం యొక్క పట్టకార్లను ఉపయోగించి నేను నా గుండె యొక్క అంతరాయాల నుండి అంతులేని అభిప్రాయాల బాధాకరమైన ముల్లును తీయగలిగాను. నా స్వంత కీర్తితో స్థాపించబడిన నాకు మతం, ఇంద్రియాలు, ఆస్తులు, తత్వశాస్త్రం, ద్వంద్వత్వం లేదా ద్వంద్వత్వం కూడా లేవు. నా స్వంత కీర్తితో స్థాపించబడిన నాకు గతం, భవిష్యత్తు లేదా వర్తమానం లేదు. స్థలం లేదా శాశ్వతత్వం కూడా లేదు. నా స్వంత కీర్తిలో స్థాపించబడిన నాకు నేను లేదా నేనే కాదు, మంచి లేదా చెడు, ఆలోచన లేదా ఆలోచన లేకపోవడం కూడా లేదు. నా స్వంత కీర్తితో స్థాపించబడిన నాకు కలలు కనడం లేదా గాఢనిద్ర లేదు. వాటిని మించిన మేల్కొలుపు లేదా నాల్గవ స్థితి మరియు ఖచ్చితంగా భయం లేదు. నా స్వంత కీర్తిలో స్థాపించబడిన నాకు దూరంగా మరియు సమీపంలో ఏమీ లేదు, లోపల లేదా వెలుపల ఏమీ లేదు, పెద్దది మరియు చిన్నది ఏమీ లేదు. నా స్వంత కీర్తిలో స్థాపించబడిన నాకు జీవితం లేదా మరణం లేదు, ప్రపంచాలు లేదా ప్రపంచంలోని విషయాలు లేవు, పరధ్యానం మరియు మనస్సు యొక్క నిశ్చలత లేదు. నాలో మిగిలి ఉన్న నాకు జీవితంలోని 3 లక్ష్యాలు, యోగా లేదా జ్ఞానం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అధ్యాయం 20 జనక నా కళంక స్వభావంలో మూలకాలు లేవు, శరీరం లేదు, శక్తి లేదు, మనస్సు లేదు, శూన్యం మరియు వేదన లేదు. ద్వంద్వ భావము నుండి విముక్తుడైన నాకు శాస్త్రములు లేవు, ఆత్మజ్ఞానము లేదు, ఒక వస్తువు నుండి విముక్తమైన మనస్సు లేదు, తృప్తి లేదు మరియు కోరిక నుండి విముక్తి లేదు. జ్ఞానం లేదా అజ్ఞానం లేదు, నేను, ఇది లేదా నాది, బంధం లేదు, ముక్తి లేదు మరియు స్వీయ స్వభావం యొక్క ఆస్తి లేదు. వ్యక్తిగత లక్షణాల నుండి ఎల్లప్పుడూ విముక్తుడైన అతనికి పూర్వ కారణ క్రియ లేదు, జీవితకాలంలో విముక్తి లేదు మరియు మరణ సమయంలో నెరవేరదు. వ్యక్తిత్వం నుండి విముక్తుడైన నాకు పర్యవసానాలను ఫలించేవాడు మరియు పండించేవాడు లేడు. చర్య యొక్క విరమణ లేదు, ఆలోచన తలెత్తదు, తక్షణ వస్తువు లేదు మరియు ఫలితాల ఆలోచన లేదు. ప్రపంచం లేదు, విముక్తి కోసం అన్వేషకుడు లేడు, యోగి లేడు, దార్శనికుడు లేడు, ఎవరూ బంధించబడలేదు మరియు ఎవరూ విముక్తి పొందలేదు. నేను నా స్వంత ద్వంద్వ స్వభావంలో ఉంటాను. ఉద్భవించడం లేదా తిరిగి రావడం లేదు, లక్ష్యం, సాధనాలు, అన్వేషకుడు లేదా సాధన లేదు. నేను నా స్వంత ద్వంద్వ స్వభావంలో ఉంటాను. నేను ఎప్పటికీ నిర్దోషిని, న్యాయమూర్తి లేదు, ప్రమాణం లేదు, తీర్పు చెప్పడానికి ఏమీ లేదు మరియు తీర్పు లేదు. నేను ఎప్పటికీ చర్యలేనివాడిని, పరధ్యానం లేదా మనస్సు యొక్క ఏక దృష్టి లేదు, అవగాహన లోపం లేదు, మూర్ఖత్వం లేదు, ఆనందం మరియు దుఃఖం లేదు. నేను ఎల్లప్పుడూ చర్చల నుండి విముక్తిని కలిగి ఉంటాను. సాంప్రదాయిక సత్యం లేదా సంపూర్ణ సత్యం లేదు, ఆనందం మరియు బాధ లేదు. నేను ఎప్పటికీ స్వచ్ఛంగా ఉన్నాను, భ్రాంతి లేదు, సంసారం లేదు,
అనుబంధం లేదా నిర్లిప్తత లేదు, జీవుడు మరియు దేవుడు లేడు. ఎందుకంటే నేను ఎప్పటికీ కదలనివాడిని మరియు అవిభాజ్యుడిని, నాలో స్థిరపడి ఉన్నాను. కార్యాచరణ లేదా నిష్క్రియాత్మకత లేదు. విముక్తి లేదు మరియు బానిసత్వం లేదు. నేను ధన్యుడిని మరియు పరిమితి లేకుండా ఉన్నాను. దీక్ష లేదా గ్రంథం లేదు. శిష్యుడు లేదా గురువు లేదు మరియు మానవ ఉనికి యొక్క లక్ష్యం లేదు. ఉనికి లేదా ఉనికి లేదు. ఐక్యత లేదా ద్వంద్వత్వం లేదు. ఇంతకంటే ఏం చెప్పాలి? నా నుండి ఏదీ ఉద్భవించదు.